అండి. నా పేరు సయ్యద్ మహబూబ్ బాషా, జానో జాగో జాతీయ కార్యదర్శి. నేను ఈరోజు 14వ తేదీ ఆదివారము నంద్యాల నుంచి డెమో బండ్లో ప్రయాణం చేస్తున్నాను కడప వరకు. ఈరోజు ప్రయాణం చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న రైల్వే బోర్డు నెంబర్ నంద్యాల రైల్వే బోర్డు నెంబర్ దిబేర్ అనే వ్యక్తి పేపర్లో, సిటీ కేబుల్లో, తర్వాత యార్డ్లలో నేను ఇక్కడ రైలు వేయించాను. ఈ రైలు దీనికోసం నేను ఎంతో పోరాటం చేశానని చెప్పినాడు. అతనితో మేము మాట్లాడితే, ఈ రైల్లో బాత్రూములు లేవు, బాత్రూమ్ లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి నుంచి రేణిగుంట పోయే వరకు మధ్యాహ్నం 1-2 కావచ్చు, ఏమైనా లేట్ అయితే అంతవరకు మహిళలు, చిన్న పిల్లలు బాత్రూమ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై నేను అతనికి మొన్న మాట్లాడితే అతను ఏమన్నా అంటే, రైల్లో మేము ప్రతిరోజు నీళ్ళు పడుతున్నాము, ప్రతి పెట్టెకు బాత్రూమ్ ఉన్నాయి, మీరు రైల్లో ప్రయాణం చేయలేదన్నాడు. అతను చెప్పినందువల్ల నేను కానీ ఈరోజు అదే పనిగా నేను ప్రయాణం పెట్టాను మా ఫ్యామిలీతో. ఈరోజు ఉదయం మొత్తం చూసాము, కింది నుంచి పై వరకు ఎక్కడ బాత్రూములు లేవు, ఎక్కడ ఈ 4 పెట్టె 5 పెట్టెలు ఎక్కడ లేవు. అలాగే మహిళా అక్క చెల్లెల వీడియో కానీ తీసుకున్నాము. ఎందుకంటే ఈరోజు మేము చెప్పే విషయం అంటే, ఒక రైల్వే బోర్డు నెంబర్గా ఉండి మీరు చేయని దానికి నేను దానికోసమై గుంటూరు, విజయవాడ అన్నీ తిరిగి చేసినాను, సాధించాను. సాధించి ఏం లేదు. ఇక్కడ మేము జానో జాగో వేదిక ద్వారా చెప్పేది ఏమంటే, ఈరోజు ఇప్పటికైనా మన పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు స్పందించి, అలాగే మిత్రమా రైల్వే బోర్డు నెంబర్ గారు మీరు కానీ స్పందించి బాత్రూమ్ ఏర్పాటు చేయండి. లేకుంటే మీకు ఈ కష్టాలు తెలియాలంటే ఎంపీ గారు కావచ్చు, లేకుంటే మీ రైల్వే బోర్డు నెంబరు, రైల్వే అధికారులు కావచ్చు, మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రయాణం చేయండి. అప్పుడు ఇక్కడ మహిళల బాధ తెలుస్తుంది. మీరేమో ఫ్లైట్లలో, సెంట్రల్ ఏసీల్లో రైల్వే తిరుగుతున్నారు. మధ్యతరగతి ప్రజల బాధ తెలియాలంటే, పేద ప్రజల బాధ తెలియాలంటే ఇలాంటి డెమో రైలు తిరిగితే మీకు బాధ తెలుస్తుంది. మీరు చెప్పినంత ఇదిగా లేదు. నిన్న మీకు నేను పేపర్ ద్వారా మీకు చెప్తే మీరు రైలు ప్రయాణం చేసి ఈ వీడియో తీస్తున్నాను. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, అవి అని పెడతాను. అలాగే డెమో రైలు అన్నాక ఛార్జ్ చూసే ఎక్స్ప్రెస్ ఛార్జీలు ఉన్నాయి, ఛార్జీలు మోత అవుతుంది. మామూలు డెమో అంటే 30 రూపాయలు 30 రూపాయలు ఉన్న ఛార్జీలు 70-80 రూపాయలు వసూలిస్తున్నారు. రేణిగుంటలో పోయే ఇంత టైం అవుతుంది, రేణిగుంటలో 120 రూపాయలు ఛార్జ్ వసూలిస్తున్నారు. ప్రజలు కానీ దీని మీద సంధించాలి, ప్రజలు కానీ దీని మీద ఇది చేయాలి. ఇప్పటికైనా మిత్రమా రైల్వే బోర్డు నెంబర్ దిబేర్ గారు స్పందించి ఎంపీ గారితో మాట్లాడతారో, మీరు సికింద్రాబాద్ పోతారో, గుంటూరు పోతారో, పోయి దీనిలో బాత్రూమ్లో పెట్టాలని జానో జాగో వేదిక ద్వారా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. హలో సార్, మీ పేరు ఏం పేరు సార్? సత్యనారాయణ. మీరు ఎక్కడికి పోతున్నారు? నంద్యాల నుంచి రేణిగుంట. యా రైలు ఉన్నారు? 540 ట్రైన్ కండి. డెమో బండి ఉన్నారా? డెమో. ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత? 14వ తేదీ 14 అండి, ఆదివారం. అవునండి. ఈ రైల్లో బాత్రూమ్ ఫెసిలిటీ అయితే ఎక్కడ కనపడలేదు మాకు. బాత్రూమ్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తే మేలు. లేడీస్ పిల్లలతో వచ్చినాము, మాకు కొద్ది బాత్రూమ్ అరేంజ్ చేయండి. ఎందుకంటే మేము వీడియో తీయడం ముఖ్య ఉద్దేశము, నిన్న రైల్వే బోర్డు నెంబరు ఎంపీ ఈ రైలు రేణిగుంటలో పొడిచామని చెప్పినాడు. దీంట్లో మేము బాత్రూము పెట్టినాము, ఉదయం నీళ్ళు పడుతున్నామని చెప్పినాడు. ముఖ్య కారణం వల్ల మేము మాట్లాడినాము, అతనితో మాట్లాడి మీరు రైలు ప్రయాణం చేయండి తెలుస్తుంది అన్నాడు. అందుకే ముఖ్య ఈరోజు రైలు రావడం కారణం అదే. ఎంతోమంది మహిళలు బాత్రూమ్ లేక ఇబ్బంది పడుతున్నారు, చిన్న పిల్లలతో వచ్చినారు. బాత్రూమ్ ఫెసిలిటీ లేదు, మగవాళ్ళకైతే అంత ఇబ్బంది ఉండదంటే మెయిన్ లేడీస్ కోసం బాత్రూమ్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తే మాకు మంచిది. మీ పేరు? సత్యనారాయణ. ఏం పెద్ద మీ పేరు? ఏం పేరు పెద్ద? అదే ఎట్లా బాత్రూమ్ ఉన్నాయి ఇక్కడ ఏమన్నా? ఎందుకంటే నిన్న అతను రైల్వే బోర్డు నెంబరు మేము మాట్లాడాము, అతను ఫోన్ చేసి దీంట్లో బాత్రూమ్లు పెట్టినాము, మేము కింది మీదకి బాత్రూమ్లు ఉన్నాయి, తర్వాత పెట్టే 2 బాత్రూమ్లు ఉన్నాయి, తర్వాత నీళ్లు పెట్టినాము అంటున్నాడు. ఈ వీడియో ముఖ్య విషయం అదే కారణము. ఈ ఎంపీ పోచా బ్రహ్మానంద మాట్లాడినాను అది అన్నాడు. చూసారా రైల్వే బోర్డు నెంబర్ గారు? ఇంకా ఎవరితోన్నా వీడియో తీపియమంటారా? ఇక్కడే కాదు, ఎంతోమంది మహిళలు ఉన్నారు. ఏమంటే మహిళలతో వీడియో తీయడం బాగుంది, తీపియడం లేదు. 100 మంది ప్రయాణం చేస్తున్న రైల్లో మీరేమో మేము మాట్లాడినాను, నేను రైలు వేయించినాను, నేను రైలు కోసం పోరాటం చేశానని చెప్పారు. మీ పోరాటం ఏమో ఇక్కడ అందరికీ తెలుసు, చెప్పడం కాదు. ఇప్పటికైనా మీరు ఒక రైల్వే బోర్డు నెంబర్గా చేదనైతే దీంట్లో బాత్రూమ్లు పెట్టే సదుపాయం పెట్టండి. లేకపోతే ఇలాంటి మాటలు ఊరికే పేపర్లు వేపించి ప్రకటనలు చేయకండి అని మేము
జానుజాగ ద్వారా మేము కోరుతున్నాం. ఇంకా వేరే వాళ్ళు కానీ చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ వీడియో కానీ తీసుకుంటాము. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. ఎక్కడికి పోతాను మీరు? ఎక్కడికి పోతారమ్మా? ఈరోజు 14వ తారీఖు ఆదివారం రోజు నింజాల నుంచి రైలు పోతున్నారా? ట్రైన్ ఎక్కాము. నింజాల నుంచి ఎక్కడ పోతారమ్మా? మీకు ఇక్కడ రైల్లో బాగుందా? సదుపాయాలు బాగున్నాయమ్మా? ఏమన్నా ట్రైన్ అయితే బాగానే ఉంది. బాత్రూమ్ అనేది లేడీస్కి ఇబ్బందిగా ఉంది. ఏమీ సౌకర్యం లేదు. లేడీస్కి కావాల్సింది లేదు. అంత దూరం ప్రయాణం చేయాలంటే లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది ఏర్పరిస్తే బాగుంటుంది. చూసారా రైల్వే బోర్డు నెంబర్ గారు ఇక్కడ లేడీస్ చెప్పిన మాటలు. ఎందుకంటే వీళ్ళు ఉదయం ఎక్కినారు, ఇక్కడ రేణిగుంట పోయే వరకు మధ్యాహ్నం 1 గంట అవుతుంది. మహిళలు ఎంత ఇబ్బంది పడతారో మీ మాటల్లో మీరు నిన్న ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్కు ఇది పెట్టడం జరిగింది. ఇప్పటికైనా మీరు ఒక రైల్వే బోర్డు నెంబర్గా మహిళల అక్కజల ఒక బాధ అర్థం చేసుకొని మీ యొక్క పరిధిలో ఆ పని చేస్తే మేము సంతోషిస్తామని కోరుతున్నాము. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ రైల్లో. ఇంతమంది మహిళలు పోవాలంటే ఎంత ఇబ్బంది పడుతుంది. మీరేమో నిన్న రైలు ఎక్కి పోయి చూసి చెప్పమన్నారు. రైలు ఎక్కి అందుకే అందరితో మాట్లాడుతున్నాము. ఏం సార్ రైల్లో బాత్రూమ్ ఉన్నాయా? బాత్రూమ్ లేవండి. మళ్ళీ మహిళలు చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి బాత్రూమ్ ఏర్పాటు చేసి బాగుంటారు. ఏం మేడం బాత్రూమ్ ఉన్నాయా రైలులో? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారమ్మా మీరు? ఎక్కడి నుంచి పోతారు? యా బండి ఉన్నారు మీరు రైల్లో? డెమో బండి ఉన్నారు. ఇక్కడ సదుపాయాలు బాగున్నాయమ్మా? లేవండి, బాత్రూమ్ లేవు. బాత్రూమ్ లేకపోతే చాలా ఇబ్బంది. మహిళలు అంత దూరం ప్రయాణం చేయాలంటే రేణిగుంట అంటే మధ్యాహ్నం 2 అవుతుంది. అంతవరకు బాత్రూమ్ లేకుండా మనిషి చాలా ఇబ్బంది. దయచేసి నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా భీమన్ రెడ్డి గారు మరియు మన మిత్రుడు రైల్వే బోర్డు నెంబర్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా మీరు స్పందించి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కానీ జానుజాగో వేదిక ద్వారా కోరుకుంటున్నాం. ఇంకా వీలే లోపల మేము రేణిగుంట్ల లోపల అందరితో వీడియోలు తీస్తాము. ఎందుకంటే మీరు చెప్పినారు రైలు ఎక్కి పోయి చూడని, అందుకే ఎక్కి ప్రతి ఒక్క అక్క చెల్లెల బాధ వింటున్నారు. లేదైతే లేకపోతే మీరు కానీ మీ కుటుంబ సభ్యులతో ఈ రైలు ఎక్కి ప్రయాణం చేయండి, మీకు ఈ యొక్క మహిళల బాధ తెలుస్తుంది. జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.